అయితే మొత్తంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయింది. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేసీఆర్ ను స్నేహపూర్వకంగా కలిసిన తర్వాత వీటికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు లైవ్ ద్వారా చూస్తాం. ఇక వేరే అంశాలు చూద్దాం. 3 రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. మొత్తానికి కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కేరళలో 63% పోలింగ్ నమోదైంది. అస్సాంలో 76%, పుదుచ్చేరిలో 72% పోలింగ్ నమోదైంది. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం పినరయి విజయన్, ఇతర మంత్రులు ఓటు వేశారు. ఇటు నటులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరిగింది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. ఇటు కేరళంలోని మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. మొత్తానికి కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే కేరళంలో 63% పోలింగ్ నమోదైంది. ఇక అస్సాం విషయానికి వస్తే 76%, అలానే పుదుచ్చేరిలో 72% పోలింగ్ నమోదైంది. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం పినరయి విజయన్, ఇతర మంత్రులు ఓటు వేశారు. ఇటు నటులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరిగింది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. ఇటు కేరళంలోని మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు.